నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మరియు మార్పులు చేర్పులకు గడువు లేదు. అర్హత ఉన్నవారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ రోజు విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల దరఖాస్తు మార్పులు చేర్పులకు సంబంధించి గడువు అంటూ ఏమీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రైస్ కార్డులు అందిస్తామన్నారు. కొత్త రైస్ కార్డుల జారీలో ఎక్కడ ఎటువంటి జాప్యం లేదు. దరఖాస్తు చేసుకునే 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఉచితంగా ఇస్తున్నాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి రైస్ కార్డులో మార్పులు చేర్పులు చేపట్టామన్నారు. గత 2 ఏళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదు అన్నారు. ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి కార్డును ఈకేవైసీ చేశాం. దేశంలో 95% ఈకేవైసీ పూర్తి చేసుకునే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తు చేశారు. ఆ 3 సర్వీసెస్ ఏంటంటే ఈకేవైసీ ద్వారా మీరు నో యువర్ ఈకేవైసీ స్టేటస్ ఒకటి, రెండోది మీ ఆధార్ సీడింగ్లో ఏమైనా కరెక్షన్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. మూడోది నేను ఇప్పుడే మీకు చెప్పినట్టు మీకు రైస్ కార్డ్స్ని సరెండర్ చేయాలనుకుంటే మీరు కేవలం వాట్సాప్ ద్వారానే, మనమిత్ర యాప్ ద్వారానే మీరు సరెండర్ చేసుకోవచ్చు. ఈ 3 సర్వీసెస్ మేము ఎనేబుల్ చేసాం. దీంతో పాటు ఈ 4 సర్వీసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మేము తీసుకెళ్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్త రైస్ కార్డ్స్ కోసం అప్లికేషన్లో మాత్రం ఎక్కడ ఏమీ జాప్యం లేదు. దాంట్లో ఎక్కడ ఏవి టెక్నికల్ ఇష్యూస్ లేవు. ఈ రోజు వరకు వచ్చిన 60,791 రైస్ కార్డ్ అప్లికేషన్లు ఖచ్చితంగా మేము 21 రోజుల లోపే వాటిని మేము ప్రాసెస్ చేసి మేము జూన్ మాసంలో ఇవ్వబోయే కొత్త రైస్ కార్డులు, స్మార్ట్ కార్డులు ఏవైతే ఇస్తున్నామో వాటితో పాటు ఇవి కూడా మేము రెడీ చేసుకుంటాం. అందులో ఎక్కడ కూడా జాప్యం లేదు. చివరిలో మరొక్కసారి ప్రజలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇది క్లోజింగ్ డేట్ అనేది లేదు. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో అయిపోతుందనే భావన తెచ్చుకుని మీరు హడావుడిగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీరు పడుతున్న ఇబ్బందులు గమనించి మేము ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసెస్ని మరింత మెరుగుపరుచుకునే విధంగా, క్షేత్రస్థాయిలో ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం వీలైనంత త్వరలో కేవలం వాట్సాప్ ద్వారానే మీరు ఈ సర్వీసెస్ పొందుపరుచుకునే విధంగా మా పౌర సరఫరా శాఖ నుంచి తప్పకుండా మీకు అందుబాటులో ఉండేటట్టు ఈ నిర్ణయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతాం. సార్, ఈ వెహికల్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు వెహికల్స్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ఎండియు వాహనాలు రద్దు చేసిన తర్వాత ఆ రోజు చాలా స్పష్టంగా వివిధ కార్పొరేషన్, 5 కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్ మరియు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్, వాళ్ళ దగ్గర ఎవరైతే లబ్ధిదారులు ఒప్పందం చేసుకుని ఈ వాహనాలు తీసుకున్నారో 10% కట్టి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఈ వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలని ఆ రోజు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాం. సో దీనికి ఆర్థిక భారం మా పైన, ప్రభుత్వం పైన పడుతున్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లో, ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్స్ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు కూడా ఆ వాహనాలు వాడుకుని వాళ్ళు చేసే కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు, గూడ్స్ క్యారియర్గా వాళ్ళు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయమని మేము ఆల్రెడీ ఆ 5 వివిధ డిపార్ట్మెంట్స్ మరియు అక్కడ ఉన్న పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్లు తప్పకుండా వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత ఆ యాసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఆ లబ్ధిదారుల పేరు మీద